మీరు చెప్పిన ఖైదీ నెంబర్ 150 100 కోట్ల షేర్ అన్నారు రామ్ చరణ్ గారు. నిజమే చెప్పారు, కలెక్షన్స్ తక్కువ అని. ఇక సైరా నరసింహారెడ్డి కలెక్షన్స్ 90 కోట్ల లాస్ అని మీ రామ్ చరణ్ అంగుళమే చెప్పారు. వాల్తేరు వీరయ్య రవితేజ గారిని పెట్టుకొని ఎలాగోలా గెటౌన్ అయ్యారు. అది కూడా ఇద్దరు. ఇప్పుడు వెంకీ గారిని పట్టుకొని వెంకీమామని పెట్టుకొని 100 కోట్ల షేర్ అంటున్నారు. మరి సింగిల్గా హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ 60 కోట్ల లాస్ ఎలా వచ్చింది? మీ బాస్కు సింగిల్గా 100 crores ఎప్పుడు వచ్చిందో చెప్పండి రా అబ్బాయిలు. 100 కోట్ల క్రోస్ షేర్ గురించి మాట్లాడతారా? ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని ఆచార్యకి యావరేజ్ టాక్ వచ్చిన కనీసం పావు వంతు కలెక్షన్స్ కూడా తేలేక పాపం కొరటాల శివ మీద నెట్టేసి ఈరోజు బస్సు గెస్సుని సుల్లు వాగుడు వాగుతున్నారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఊరకుక్కల్లాగా మరుగుతారేంట్రా దరిద్రులారా అంటున్నారు మన సినిమా పండితులు. హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఒక విన్నపం బ్రదర్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు బ్రదర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న వీడియోస్ చేస్తాను, ఒక్కొక్కడి దుమ్ము దులుపుతాను. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మన వంకర ప్రసాద్ మూవీ గురించి. 7 రోజుల కలెక్షన్స్ 300 కోట్లు బ్రదర్. ఇది ఆల్ ఇండియా రికార్డ్. 7 రోజుల్లోనే 300 కోట్ల పోస్టర్ వదిలేశారు మన వంకరతాత నిర్మాతలు. ఇది ఎలా ఉంది అంటే మరీ ప్రేక్షకులు అంత ఎర్రి ఎదవల్లా కనపడుతున్నారా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ 2. నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు. రవితేజ గారి మూవీ హిట్ మూవీ, రాజాసాబ్ మూవీ యావరేజ్ మూవీ. ఇన్ని థియేటర్స్ నడుమ, ఇన్ని మూవీస్ నడుమ 300 కోట్లు వచ్చాయంట బ్రదర్ 7 రోజులకి. ఈ ముక్క ఎవరికైనా చెబితే దేనితో నవ్వాలో మాకే తెలియదు అంటున్నారు బ్రదర్స్ సినీ పండితులు. మరీ ఇంత ఫేక్ పోస్టర్సా? మరీ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు బ్రదర్స్ మన సినీ పండితులు. కనీసం 200 కోట్ల పోస్టర్ వేసుకున్న మర్యాద విలువ దక్కేది. అది కూడా లేకుండా పోయిందే అని బాధపడుతున్నారు మన సినీ పండితులు. అరే బాబు, ఇంత ఫేక్ పోస్టర్స్ దింపే బదులు ఒరిజినల్ పోస్టర్ ఒక్కటి దింపొచ్చు కదరా. ఒరిజినల్ కలెక్షన్స్ అని డూప్లికేట్ పోస్టర్స్ దింపుతారేంట్రా బాబో అని లబోదిబో అంటున్నారు సినీ పండితులు. ఇన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తుంటే మీ మూవీకే కలెక్షన్స్ అన్నీ వచ్చేసాయని 3 మిలియన్లు, 4 మిలియన్లు, 5 మిలియన్లు, 6 మిలియన్లు టికెట్ సేల్స్లో నెంబర్ 1, ఆల్ ఇండియా రికార్డు నెంబర్ 1, ఇండస్ట్రీ నెంబర్ 1, తెలుగులో నెంబర్ 1 అని రుద్దుతున్నారేంట్రా బాబు అని అంటున్నారు మన సినీ పండితులు. అరే బాబు, మీరు నిర్మాతలైనంత మాత్రాన మీ నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకోవటానికి మరీ ఇంత దిగజారిపోవాలా? యదవ సన్నాసుల్లారా, దరిద్రులారా అంటున్నారు సినిమా పండితులు. మన సిరుతాతయ్య మూవీ ఏ మూవీ అయినా చూసుకోండి, అల్లు అరవింద్ నిర్మాత అయినప్పుడు, వాళ్ళ బ్యానర్స్లో నిర్మాతలైనప్పుడు ఇదే తంతు. అతి భారీ కలెక్షన్స్ పోస్టర్స్ వేయటం, నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవటం. ఇంకేం పని పాట లేదురా సన్నాసులారా అంటున్నారు మన సినీ పండితులు. అరే సన్నాసులారా, 100 కోట్ల షేరు మీ సిరుతాత ఎప్పుడో కొట్టేశారని చెప్పారు కదా, అది ఫేక్ న్యూస్ అని మీ శరణం అంగుళం ఎప్పుడో చెప్పాడురా. మీరు పోస్టర్స్లో వేసుకున్న కలెక్షన్స్ను 100 కోట్ల షేర్ అని మీరు నమ్మారు. మన శరణంగుళం ఎప్పుడో చెప్పాడు లాస్ వచ్చింది అని. సైరా నరసింహారెడ్డికి కూడా పే కలెక్షన్స్ వేసుకున్నారా బాబు. 6 డజన్ మంది కలిసి వచ్చిన పే కలెక్షన్స్ కూడా వింటరా బాబు. మీరు పే కలెక్షన్స్ వేసుకున్నారు కానీ మన సిర్రి అంకులు 90 crores లాస్ అని కుండ బద్దలు కొట్టేశాడు. మరి ఎప్పుడో 100 కోట్లు కొట్టినట్టు మీ డబ్బాలేంట్రా బాబు అంటున్నారు మన సినీ పండితులు. ఖైదీ నెంబర్ 150కి రాలేదు, సైరాకు రాలేదు, వాల్తేరు వీరయ్యకు రాలేదు, కానీ మీ డబ్బా కొట్టుకుంటున్నారంతే. ఒకవేళ అడపాదడప వాల్తేరు వీరయ్యకు వచ్చినా అది రవితేజ గారి ఖాతాలో పడిపోయిందిరా బాబు అంటున్నారు మన సినీ పండితులు. అరే బాబు, సింగిల్గా వచ్చి సింహంలో హిట్ కొట్టమనరా చూద్దాం మీ సిరుతాతని. ఇప్పుడు చూద్దామా వెంకీ మామని వెంట పెట్టుకొచ్చి కలెక్షన్స్ కొట్టుకుంటున్నాడు. అది కొట్టుకున్నంత కాదు, మీరు డబల్ ఫేక్ పోస్టర్స్ దింపుకుంటున్నారంతే. ఇది 100 కోట్ల షేర్ వచ్చినా అది ఇద్దరికీ చెందుతుంది. మీ సింగిల్గా వచ్చి చూపించండి రా సన్నాసులారా అంటున్నారు మన సినిమా పండితులు. నెక్స్ట్ వస్తోంది కదరా బాబు విశ్వంబర, అప్పుడు చూద్దాం మీ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో, ఫేక్ పోస్టర్స్ కలెక్షన్స్ ఎంతో. ఆ మూవీకి మీరు ఫేక్ పోస్టర్స్ ఎలా వేస్తారో చూస్తాం, అప్పుడు తెలుస్తుంది మీ బయోడేటా అంటున్నారు సినిమా పండితులు. విశ్వంబర అంతా పూర్తయిపోయినా కూడా రిలీజ్ చేయలేక దీన పరిస్థితిలో ఉంది ఆ మూవీ. ఎందుకు? ఎవరూ లేరు పక్కన. వన్ అండ్ ఓన్లీ చిరంజీవి తాత
ఈ సినిమా పోద్దేమో అని భయంతో దాన్ని మూలన పడేశారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని దరిద్రపు సన్నాసులైపోయారా అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఇక మన వంకర ప్రసాద్ మూవీ ఒరిజినల్ కలెక్షన్స్ ఫేక్ పోస్టర్స్ మాత్రం 300 కోట్లు దింపారు. ఒరిజినల్స్ మాత్రం 175 కోట్లు బ్రదర్స్. 175 కోట్లలో 2 స్టార్ హీరోస్ పంచుకోవాలి అంటే ఇద్దరికి 90 కోట్లు. 2 హీరోస్ ఉన్నారు కదా, ఆ లెక్కన పెట్టుకుంటే మన బాలయ్య సింగిల్గా సింహం లెజెండ్. అఖండ తాండవం ఒరిజినల్ కలెక్షన్స్ 180 కోట్లు బ్రదర్స్. ఆల్రెడీ 120 కోట్ల షేర్ బ్రదర్ అఖండ 2 మూవీ. సింగిల్ సింహం వీళ్ళు ఇద్దరూ కలిసినా కూడా 175 కోట్లు ఇప్పటికే. ఇక సోమవారం అంటే 8వ తేదీ నుంచి ఈ సినిమా అస్సాం ఒక్క టికెట్ కూడా సేల్ కాకుండా మూలన కూర్చుంటుంది బ్రదర్ అంటున్నారు సినిమా పండితులు. టోటల్ వరల్డ్ వైడ్గా మన వంకర ప్రసాద్ 175 కోట్ల గ్రాస్ ఓన్లీ. 300 కోట్ల పోస్టర్ జుజుబి అంటే పేకుల మీద పేకు పోస్టర్ బ్రదర్స్. 175 క్రోడ్స్ కలెక్షన్స్, ఇది నిజం. 300 క్రోడ్స్ పోస్టర్ అబద్ధం, పేకులకే ఫేకు. ఓకే బ్రదర్స్, మన బాలయ్యను ఎవడు తట్టుకోలేడు. అరే సన్నాసులరా, ఇక చూసుకోండి మీరు ఎన్ని సెగలు పడతారో పడండి. 1 స్టెప్ టైం హిస్టరీ రిపీట్ అన్నట్టుగా డ్రాగన్ మూవీ వచ్చేంతవరకే మీ ఆటుపాట్లు. డ్రాగన్ మూవీ వచ్చిందా ఎవడు తట్టుకోలేడు. అంతెందుకు రాబాయ్, దేవరా మూవీ కలెక్షన్స్ బీట్ చేయమను ఒరిజినల్స్లో. మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, మానం ఉంటే దేవరా కలెక్షన్స్ బీట్ చేయండి బే సన్నాసులారా అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీ బలయ్య, జీ ఎన్టీఆర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.